गुरुदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चराचरोपाधिरहित सिद्धांतं पूर्ण बोधोपदेशिक श्री अमलानंद वेंकट स्वामी रेड्डार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकार पीठ पर्यन्तं वंदे गुरु परंपरम्। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुभयार्य सद्गुरुभ्यो नमो नमः। ఈ మనము మానవోపాధి నుంచి ఆది గురువు వరకు ఉన్నటువంటి గురువులకు మీ తరపున నా తరపున అనేక మార్లు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అందిస్తూ, ఎందుకంటే మన పైన ఎంతో అమృత తుల్యమైన బాధ్యతాయుతమైనటువంటి భావాలను కలిగి మన గురువులు ఇహపర సుఖాలను తమ కోసం వినియోగించకుండా తమను ఆశ్రయించిన శిష్యుల కోసం వినియోగిస్తూ తమ అమృత తుల్యమైనటువంటి స్థితిగతులను మన పైన ఎంతో వాత్సల్యముతో మనము వారిని ఆశ్రయించడం వల్ల మన ఆశ్రితాన్ని అత్యద్భుతమైన ఉత్తమోత్తమైనటువంటి గౌరవ భావనతో స్వీకరించి మన పైన ఎంతో తల్లి తండ్రి పెద్దల కంటే ఎక్కువగా వాత్సల్య భావన కనపరిచి ఈ పరిపూర్ణ బోధను మనకు అందిస్తూ మనము ఏ విధంగా సృష్టి అనే బంధములో పడకుండా సృష్టిలోనే ఉంటూ సృష్టికి అతీతమైన స్థితిగతులను కలిగిస్తూ షోడశాక్షరి మహామంత్రము చేత నేను లేను, నేను పుట్టనే లేదని పూర్ణాధికారాన్ని మనకు కలిగించేకి మన గురువులు పడే శ్రమ అంతా ఇంత కాదు. అటువంటి పెద్దల యొక్క దివ్యమూర్తిత్వానికి మరొకసారి నమస్కరిస్తూ, మనం భారతదేశంలో పుట్టడమే విశేషము, విశేషములే కల్లా విశేషం. ఈ జూమ్ లో ఎంతో మేధావులు, చదువుకున్నటువంటి విఘ్నులు, శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయానికి సేవ చేస్తున్నటువంటి మహనీయులు, ఈ సాంప్రదాయ గురువుల యొక్క కరుణా కటాక్షములను చూరగొని ఎంతో నిష్ణాతులై ఎంతో మేధావులైనటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా బాగా తెలుసు భారతీయ దేశం యొక్క ఔన్నత్యము, భారతదేశ సనాతన సాంప్రదాయ ధర్మాలు అందరూ ఎరిగిన మహనీయులే. బాగా మనం ఆలోచన చేస్తే ఇంత ఉత్తమోత్తమైన దేశము, ఇంత కరుణ, జాలి, దయ, సర్వమానవ సర్వ మతాల యొక్క భావజాలాలను గౌరవిస్తూ అందరినీ హక్కును చేర్చుకొని సోదర భావనతో ప్రేమించే రక్తము, ఆ ధాతువులు, ఆ కణాలు అణువణువున భారతీయుల్లో ఉన్నాయి. ఇంకా వేదాంత సంపద అంతా ఇంత లేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యథార్థ వేదాంత సంపద భారతదేశంలో ఉంది సంపద. ఇంత అమృత తుల్యమైన దేశంలో మనం పుట్టడమే విశేషం. ఒకవేళ లౌకిక పరమైన, సంఘపరమైన, రవాణా, విద్య, వైద్య, ఆహార మరియు మేధో సంపత్తి కలిగిన దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మనకంటే బాగా అభివృద్ధి అయిన దేశాలు. అవన్నీ స్థూల శరీరానికి ఉండే వాళ్ళు. ఇంకా సూక్ష్మ శరీరానికి అమృత తుల్యమైన మన పెద్దలు చెప్పినట్లు ప్రజ్ఞాన ఘన ప్రత్యగార్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహిత. ఈ స్థితిని కలిగించే దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు విఘ్నులు, చాలా గురు సేవ చేసిన మహనీయులు. నేను బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, జైన మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు చదివాను, మన భారతీయ సనాతన గ్రంథాలు చదివాను. వీటన్నింటినీ సమతుల్యమైన నిష్పక్షపాతమైన భావజాలముతో చూసి బేరీజ్ చేసుకున్నప్పుడు ఆ బోధలన్నీ భ్రమతో కూడిన బోధ. ఈ భారతదేశంలో సనాతన కాలము నుంచి వచ్చినటువంటి
మీకు ముందు శ్లోకములో చెప్పినట్లు జ్ఞానగణమైనటువంటి ఆ అహం పదార్థమైన స్వరూపము బ్రహ్మము నేనేనని దృఢపరుస్తూ ఆ బ్రహ్మం అనే అహంకారాన్ని కూడా రహితము చేసే బోధ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే ఉంది. బోధ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంత ఉత్తమోత్తమైనటువంటి వేదసారము సూక్ష్మ శరీరానికి మన పెద్దలు అందించారు. స్థూల శరీరము ఏదో ఒక పద్ధతిలో ఆహారము పానీయము ఒక రకమైనటువంటి గృహము వస్త్రము ఇవన్నీ ఉంటే అది తృప్తిగా ఉంటుంది. సూక్ష్మ శరీరమైన నేననే ఆ ఆత్మ ఆ లౌకికమైన వస్తువులన్నీ ఉంటే తృప్తిగా ఆనందంగా ఉండలేదు. ఉంటుంది, కొంతకాలం అశాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. దానికి నిర్భయత్వము నిర్మలత్వము మరియు ఏ విధమైన భ్రాంతి లేకుండా భ్రాంతి రహితము కలగదు. అదే భారతదేశంలో మనం జన్మించి మన వేదాలను పరిపూర్ణ బోధ గ్రంథాలను పరిశోధన చేసినప్పుడు ఈ సృష్టిలో పరమాత్మ అనే బ్రహ్మము, దేవుడనే ఆత్మ, గురువు అనే అఖండ చేతన వస్తువు నేనేనని, నాకు మినహా తెలుసుకోవలసినది, చెందవలసినది, పొందవలసినది, వినవలసినది, అనవలసినది, కనవలసినది ఏదీ లేదు, అన్నిటికీ మూలము నేనే, నేననేది శ్రీనిలయము, సకల సంపదలు అందులోనే ఉన్నాయి. ఆ నేనే కామధేనువు, నేనే కల్పవృక్షము, నేనే ఐరావతము, నేనే అక్షయ పాత్ర, నాకు మినహా అఖండ చేతనమైన పరమాత్మ స్వరూపం ఇంకొకటి లేనే లేదు అని తన స్వరూపాన్ని ఎరిగి తనకు సర్వలక్షణ విలక్షణమైనటువంటి పరిపూర్ణాన్ని దర్శించి నేను లేనే లేననే అశరీర స్థితిని సూక్ష్మ శరీరానికి మన పెద్దలు అందించారు. ఎవరైతే సద్గురు కరుణా కటాక్ష కృపలకు పాత్రులై ఈ విధమైనటువంటి స్థితిని అనుమానరహితంగా తెలుసుకొని దృఢము చేసుకొని ఉంటారో వాళ్ళ సూక్ష్మ శరీరము చెప్పలేనంత ఆనందము, చెప్పలేనంత నిర్మలము, చెప్పలేనంత నిర్భయము, చెప్పలేనంత అహమరహిత స్థితి ఇంకా ఎక్కడా ఉండదు. అంత గొప్ప బోధను మన భారతీయ సనాతన ఋషులైన గురుతుల్యులు మనకు పరంపర ప్రోక్తంగా అందించారు. చూడండి, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు సూక్ష్మ శరీరము నిర్మలమైతాది, స్థూల శరీరము నిర్మలమైతాది. ఇటువంటి అమృత తుల్యమైన భావరహితమైన ఆలోచనారహితమైన యథార్థమైన బోధ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇంత ఘనమైన వారసత్వ సంపదను మనము సూక్ష్మ శరీరానికి పొందినప్పుడు అతను ఉండినప్పుడే సద్యోజాత అనే ముక్తిని పొందుతాడు. ఇంత ఘనమైన బోధ మన పెద్దలు మనకు సూక్ష్మ శరీరానికి అందించారు. ఇట్లా స్థూల సూక్ష్మ శరీరాల యొక్క ఆనంద అనుభూతులను ప్రపంచములో ఏ దేశములో ఎవరూ పొందలేరు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళకు ఈ పరిపూర్ణ బోధ లేదు. భ్రాంతితో కూడి దాదాపు 2000 సంవత్సరాలప్పుడు ఏర్పాటైన బోధలు వింటూ అక్కడ అప్పుడు చెప్పిన భావజాలము ప్రకారము భ్రమలలో భ్రాంతులలో ఒక బంధములో జీవిస్తున్నారు. బంధం ప్రతి ఒక్కరికి భావబంధం బంధింపబడి ఉంది ప్రపంచం. చూడండి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ భావము ఎప్పుడు బంధింపబడి ఉంది. నాకంటే పరమాత్మ విలక్షణంగా ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సమస్త సృష్టిని సృష్టించి పోషించి లయింపజేస్తూ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తూ అంతర్యామిగా ఉండి అన్నిటినీ ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన సర్వశక్తివంతుడని, తనకంటే భిన్నంగా ఒక దేవుడు ఉండాడని ముందు చెప్పిన వారి మాటలు విని విశ్వసించి అందరి భావజాలాన్ని ప్రగాఢంగా తన హృదయాంతరాల్లో నిలుపుకొని అదే బంధములో భారతీయ సనాతన సాంప్రదాయ వేదాలు, ఉపనిషత్తులు, ఆగమములు, నిగమములు, షట్శాస్త్రాలు
మరియు అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాస గ్రంథాలు, జ్ఞాన వాసిష్టము, యోగ వాసిష్టము, వివేక చూడామణి, విచార సాగరము, అద్వైత చంద్రికా విలాపము, మరియు శంకర భాష్యములు, రామానుజ భాష్యములు, వ్యాసుని సకల గ్రంథ సారములు, సీతారామాంజనేయ సంవాదము, శ్రీకృష్ణ రుక్మిణి సంవాదము, ఇటువంటి ఉత్తమోత్తమ గ్రంథరాజములతో పాటు శివరామ దీక్షితీయము, భద్రాద్రి రామశతకము, భావత కృష్ణ ప్రభుల విరచితమైన కందార్థ కంద పద్యములు, మరియు పండితారాధ్యుల చేత రచింపబడిన శిరోమణి, శిఖామణి, ఇటువంటి సకల శాస్త్రములు మానవుడై జన్మించిన తరువాత చతుర్విధ పురుషార్థ ఫలాలను అనుభవించాలని చెబుతున్నాయి. ప్రపంచంలోనే సనాతనమైన సాంప్రదాయము, యథార్థ బోధ చెప్పే సాంప్రదాయము, మరియు మానవుణ్ణి ఉత్తమోత్తమ స్థితిగతులను కల్పిస్తూ అశరీర అనహంకార స్థితిని కలిగించే ఉత్తమోత్తమైనటువంటి ధర్మములు మన భారతీయ సనాతన గ్రంథరాజములలో ఉన్నాయి. ఇటువంటి గ్రంథాలను మనకు అందించినటువంటి పెద్దల యొక్క దివ్యమూర్తిత్వానికి కృతజ్ఞతాపూర్వక ద్వాదశాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ, ఈరోజు మనము ఇంత ధైర్యంగా, నిరహంకారంగా, నిశ్చలంగా ఉంటూ మానవోపాధిని ఎంతో పురుషార్థముల ప్రకారము ఈ పురుషార్థాలలో ఉన్నటువంటి అర్థాలను అనుభవిస్తూ ముక్తులలో గొప్పదైనటువంటి సద్యోజాత ముక్తిని అనుభవిస్తున్నామంటే పెద్దలు మన పైన ఎంతో జాలి, కరుణ, అమృతతుల్యమైన భావజాలాలతో మనకు అందించిన వారసత్వ సంపద. అటువంటి సంపదను మనము అన్ని ఆశ్రమ ధర్మాలలో గొప్పదైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ స్వయం పోషణ చేసుకుంటూ ఏ విధమైన జాతి, మత, కుల, భాషా, వర్గ భేదాలకు లోను కాకుండా ఎంతో ఉత్తమమైనటువంటి ఇహపర సుఖాలను రెండుంటిని అనుభవిస్తున్నాం. ఇహములో దేహ ధర్మాలను, ప్రాణ ధర్మాలను, మనోధర్మాలను గుర్తిస్తూ ఆ ధర్మాలను సవ్యంగా, దివ్యంగా, భవ్యంగా నడుపుతూ ఆ ధర్మాలకు అనుకూలంగా శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును ఇహపరమైన సంబంధమైనటువంటి వాటిలో మనం సమతుల్యంగా వినియోగిస్తూ ఆ తరువాత ఆత్మధర్మాలను తెలుసుకొని ఆత్మధర్మము లేక తోచిన కళని, ఇదే మిథ్యా స్వరూపమని, ఇదే స్వప్నతుల్యమని, ఈ విధంగా ఆత్మధర్మాన్ని తెలుసుకొని ఆత్మకు సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణ ధర్మాన్ని కూడా తెలుసుకొని పరిపూర్ణము సృష్టికి పూర్వమందు, సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు ఈ సృష్టిని ఏమాత్రము సృజించకుండా అన్ని దేశాలను, అన్ని కాలాలను, అన్ని వస్తువులను తన యందు ఉంచుకొని వాటికి ఏ సంబంధము లేకుండా ఆ పరిపూర్ణము బట్టబయలుగా ఉందని మనం దాని ధర్మం కూడా తెలుసుకొని ఎంతో ఉత్తమోత్తమైనటువంటి ఇహపరం నుంచి ఆది గురువు వరకు ఉన్నటువంటి గురువులకు మీ తరపున, నా తరపున అనేక మార్లు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అందిస్తూ, ఎందుకంటే మన పైన ఎంతో అమృతతుల్యమైన బాధ్యతాయుతమైనటువంటి భావాలను కలిగి మన గురువులు ఇహపర సుఖాలను తమ కోసం వినియోగించకుండా తమను ఆశ్రయించిన శిష్యుల కోసం వినియోగిస్తూ తమ అమృత తుల్యమైనటువంటి స్థితిగతులను మన పైన ఎంతో వాత్సల్యముతో మనము వారిని ఆశ్రయించడం వల్ల మన ఆశ్రితాన్ని అత్యద్భుతమైన ఉత్తమోత్తమైనటువంటి గౌరవ భావనతో స్వీకరించి మన పైన ఎంతో తల్లి, తండ్రి, పెద్దల కంటే ఎక్కువగా వాత్సల్య భావన కనపరిచి ఈ పరిపూర్ణ బోధను మనకు అందిస్తూ మనము ఏ విధంగా సృష్టి అనే బంధములో పడకుండా
సృష్టిలోనే ఉంటూ సృష్టికి అతీతమైన స్థితిగతులను కలిగిస్తూ షోడశాక్షరి మహామంత్రము చేత నేను లేను, నేను పుట్టనే లేదని పూర్ణాధికారాన్ని మనకు కలిగించేకి మన గురువులు పడే శ్రమ అంతా ఇంత కాదు. అటువంటి పెద్దల యొక్క దివ్యమూర్తిత్వానికి మరొకసారి నమస్కరిస్తూ మనం భారతదేశంలో పుట్టడమే విశేషము, విశేషములే కల్లా విశేషము. ఈ జూమ్ లో ఎంతో మేధావులు, చదువుకున్నటువంటి విఘ్నులు, శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయానికి సేవ చేస్తున్నటువంటి మహనీయులు, ఈ సాంప్రదాయ గురువుల యొక్క కరుణా కటాక్షములను చూరగొని ఎంతో నిష్ణాతులై ఎంతో మేధావులైనటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా బాగా తెలుసు భారతీయ దేశం యొక్క ఔన్నత్యము, భారతదేశ సనాతన సాంప్రదాయ ధర్మాలు అందరూ ఎరిగిన మహనీయులే. బాగా మనం ఆలోచన చేస్తే ఇంత ఉత్తమోత్తమైన దేశము, ఇంత కరుణ, జాలి, దయ, సర్వమానవ సర్వ మతాల యొక్క భావజాలాలను గౌరవిస్తూ అందరినీ హక్కును చేర్చుకొని సోదర భావనతో ప్రేమించే రక్తము, ఆ ధాతువులు, ఆ కణాలు అణువణువున భారతీయుల్లో ఉన్నాయి. ఇంకా వేదాంత సంపద అంతా ఇంత లేదు. ప్రపంచంలో ఏ దేశములో లేని యథార్థ వేదాంత సంపద భారతదేశంలో ఉంది సంపద. ఇంత అమృత తుల్యమైన దేశములో మనం పుట్టడమే విశేషం. ఒకవేళ లౌకిక పరమైన, సంఘపరమైన, రవాణా, విద్య, వైద్య, ఆహార మరియు మేధో సంపత్తి కలిగిన దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మనకంటే బాగా అభివృద్ధి అయిన దేశాలు. అవన్నీ స్థూల శరీరానికి ఉన్నాయి వాళ్ళు. ఇంకా సూక్ష్మ శరీరానికి అమృత తుల్యమైన మన పెద్దలు చెప్పినట్లు ప్రజ్ఞాన ఘన ప్రత్యగార్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహిత. ఈ స్థితిని కలిగించే దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు విఘ్నులు, చాలా గురు సేవ చేసిన మహనీయులు. నేను బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, జైన మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు చదివాను, మన భారతీయ సనాతన గ్రంథాలు చదివాను. వీటన్నింటినీ సమతుల్యమైన నిష్పక్షపాతమైన భావజాలముతో చూసి బేరీజ్ చేసుకున్నప్పుడు ఆ బోధలన్నీ భ్రమతో కూడిన బోధ. ఈ భారతదేశంలో సనాతన కాలము నుంచి వచ్చినటువంటి, మీకు ముందు శ్లోకములో చెప్పినట్లు జ్ఞానగణమైనటువంటి ఆ అహం పదార్థమైన స్వరూపము బ్రహ్మము నేనేనని దృఢపరుస్తూ ఆ బ్రహ్మం అనే అహంకారాన్ని కూడా రహితము చేసే బోధ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే ఉంది. బోధ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంత ఉత్తమోత్తమైనటువంటి వేదసారము సూక్ష్మ శరీరానికి మన పెద్దలు అందించారు. స్థూల శరీరము ఏదో ఒక పద్ధతిలో ఆహారము, పానీయము, ఒక రకమైనటువంటి గృహము, వస్త్రము ఇవన్నీ ఉంటే అది తృప్తిగా ఉంటుంది. సూక్ష్మ శరీరమైన నేననే ఆ ఆత్మ ఆ లౌకికమైన వస్తువులన్నీ ఉంటే తృప్తిగా ఆనందంగా ఉండలేదు. ఉంటుంది, కొంతకాలం అశాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. దానికి నిర్భయత్వము, నిర్మలత్వము మరియు ఏ విధమైన భ్రాంతి లేకుండా భ్రాంతి రహితము కలగదు. అదే భారతదేశంలో మనం జన్మించి మన వేదాలను, పరిపూర్ణ బోధ గ్రంథాలను పరిశోధన చేసినప్పుడు ఈ సృష్టిలో పరమాత్మ అనే బ్రహ్మము, దేవుడనే ఆత్మ, గురువు అనే అఖండ చేతన వస్తువు నేనేనని, నాకు మినహా తెలుసుకోవలసినది, చెందవలసినది, పొందవలసినది, వినవలసినది, అనవలసినది, కనవలసినది ఏదీ లేదు, అన్నిటికీ మూలము నేనే. నేననేది శ్రీ నిలయము, సకల సంపదలు అందులోనే ఉన్నాయి.
నేనే కామధేనువు, నేనే కల్పవృక్షము, నేనే ఐరావతము, నేనే అక్షయ పాత్ర, నాకు మినహా అఖండ చేతనమైన పరమాత్మ స్వరూపం ఇంకొకటి లేనే లేదు అని తన స్వరూపాన్ని ఎరిగి తనకు సర్వలక్షణ విలక్షణమైనటువంటి పరిపూర్ణాన్ని దర్శించి నేను లేనే లేననే అశరీర స్థితిని సూక్ష్మ శరీరానికి మన పెద్దలు అందించారు. ఎవరైతే సద్గురు కరుణా కటాక్ష కృపలకు పాత్రులై ఈ విధమైనటువంటి స్థితిని అనుమానరహితంగా తెలుసుకొని దృఢము చేసుకొని ఉంటారో వాళ్ళ సూక్ష్మ శరీరము చెప్పలేనంత ఆనందము, చెప్పలేనంత నిర్మలము, చెప్పలేనంత నిర్భయము, చెప్పలేనంత అహమరహిత స్థితి ఇంకా ఎక్కడా ఉండదు. అంత గొప్ప బోధను మన భారతీయ సనాతన ఋషులైన గురుతుల్యులు మనకు పరంపర ప్రోక్తంగా అందించారు. చూడండి, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు సూక్ష్మ శరీరము నిర్మలమైతాది, స్థూల శరీరము నిర్మలమైతాది. ఇటువంటి అమృత తుల్యమైన, భావరహితమైన, ఆలోచనారహితమైన, యథార్థమైన బోధ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇంత ఘనమైన వారసత్వ సంపదను మనము సూక్ష్మ శరీరానికి పొందినప్పుడు అతను ఉండినప్పుడే సద్యోజాత అనే ముక్తిని పొందుతాడు. ఇంత ఘనమైన బోధ మన పెద్దలు మనకు సూక్ష్మ శరీరానికి అందించారు. ఇట్లా స్థూల సూక్ష్మ శరీరాల యొక్క ఆనంద అనుభూతులను ప్రపంచములో ఏ దేశములో ఎవరూ పొందలేరు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళకు ఈ పరిపూర్ణ బోధ లేదు. భ్రాంతితో కూడి దాదాపు 2000 సంవత్సరాలప్పుడు ఏర్పాటైన బోధలు వింటూ అక్కడ అప్పుడు చెప్పిన భావజాలం ప్రకారము భ్రమలలో, భ్రాంతులలో, ఒక బంధములో జీవిస్తున్నారు. బంధం ప్రతి ఒక్కరికి భావబంధం బంధింపబడి ఉంది ప్రపంచం. చూడండి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ భావము ఎప్పుడు బంధింపబడి ఉంది. నాకంటే పరమాత్మ విలక్షణంగా ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సమస్త సృష్టిని సృష్టించి పోషించి దయింపజేస్తూ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తూ అంతర్యామిగా ఉండి అన్నిటినీ ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన సర్వశక్తివంతుడని, తనకంటే భిన్నంగా ఒక దేవుడు ఉండాడని ముందు చెప్పిన వారి మాటలు విని విశ్వసించి అందరి భావజాలాన్ని ప్రగాఢంగా తన హృదయాంతరాల్లో నిలుపుకొని అదే బంధములో మనం పుట్టడము, భారతీయ సనాతన సాంప్రదాయ గ్రంథాలను మనం విచారించడము, అందరి భావజాలాన్ని తెలుసుకోవడము, ఆహా నేనే పరమాత్మను, నాకు మినహా పరమాత్మ లేదని యథార్థ తత్వాన్ని తెలుసుకొని, మరియు నేను దేహం అనే ఆవరణలో ఉన్నాను, ఆవరణ లేకపోతే నేను ఉండలేను, నిరావరణమైన దేహం అనే ఆవరణలో ఉండాము, ఇది పరిపూర్ణం ఉన్నది, ఆ పరిపూర్ణమే సత్యము, శాశ్వతము, నిత్యము, సర్వవ్యాపకమై ఉందని దృఢము చేసుకొని తాను ఉండంగానే ఏ భ్రమ భ్రాంతి లేకుండా ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని ధరించే విధానం ఒక్క భారతదేశంలోనే ఉంది. నువ్వు అదే భారతదేశం మినహా ఏ దేశంలో జన్మించినా ఈ బోధ లేకుండా, ఈ బోధను పొందకుండా పుట్టి అనేక రకాల భావబంధాలలో బంధింపబడి నన్ను రక్షించే రక్షకుడు, నాకంటే సర్వశక్తివంతుడి అతను ఉన్నాడని భ్రమలతో, భ్రాంతులతో, అభిమాన అనురాగ అహంకారాలతో తాను మానవ జన్మ ఉత్తమోత్తమ జన్మకు వచ్చిన పశువులు, పక్షులు, క్రిమికీటకాలకు లేని భ్రాంతి భ్రమలు పెట్టుకొని వాటికి ఉండే నిర్మలం కూడా లేకుండా అనేక భావజాలముతో రక్షకుడు లేకపోయినా రక్షించేవాడు ఉన్నాడనే ఒక బంధభావాలతో ఉండాలి మిగతా ప్రపంచం. ఇది మనం బాగా సమతుల్యంగా నిష్పక్షపాతంగా పరిశోధన చేసి మన గ్రంథాలను అన్నింటినీ పరిశీలించినప్పుడు మనకి యథార్థం తెలియబడిపోతుంది. ఏమని తెలియబడిపోతుంది యథార్థము?
ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జునుగాని నిల్వదు. ఈ బయలైతే ఎరుకతో రాదెరుకతో పోదెరుక తనందేమి లేదు. ఇది నిశ్చయమూరా ఉండుంటే ఈ ఎరుకే తానౌరా. ఎరుక ఎరిగిన వస్తువు ఎరుకాని తెలియుము. ఎరుకానెరుగదు బయలో ఇది దత్తిది అన. ఇది నిశ్చయమూరా ఉండుంటే ఈ ఎరుకే తానౌరా. ఏమి మాటలు చెప్పాడు భావతి కృష్ణ ప్రభువు. అమృత తుల్యమైనటువంటి భావాన్ని ఇందులో పొందింపజేశాడు. ఈ కందార్థానికి భావార్థాన్ని చెప్తారా నాయన? ఈ ఎరుక అనే తెర ఉంటేనే సమస్తము అందులో తెలియబడుతూ తోచబడుతూ మరుపుతూ మళ్ళా మరువబడుతూ ఉంటుంది. ఇదే సకలానికి నిలయమై ఉంది. అందుకు ఆ మహనీయుడు చెప్తున్నాడు, నేననే పరమాత్మన్నా ఎరుకన్నా ఆత్మన్నా బ్రహ్మమన్నా దేవుడన్నా అల్లా అన్నా యేసు అన్నా కృష్ణుడన్నా అన్ని దానికే పేరు. దేనికి నాయనా? ఎరుకకు. నేననే ఎరుకకు. నేననే ఎరుక అనే ఇప్పుడు మన ఇంట్లో టీవీనో సినిమా తెరో సెల్లు ఉంటే ఆ సెల్లు ఫోన్ పైన సమస్తము మనం ఏదైనా చూడగలుగుతాం. అది మనకి ఎదురుగా కనపడేది. మనకి ఎదురుగా తెర పైన సమస్తము మనకు కనపడుతూ ఉంది. ఆ ఎదురుగా కనపడేదాన్ని ఎవరు చూస్తున్నారు? ఎవరి పైన తెలియబడుతూ ఉంది? ఏమన్నాయన? నా పైన స్వామి. నేననే ఎరుక పైన తెలియబడతా ఉంది. మీరు బాగా విఘ్నులు అర్థమైపోతాది. ఎదురుగా ఉన్నటువంటిది, ఎదురుగా కనపడేది ప్రపంచము కావచ్చు, సెల్లులో వచ్చే సినిమాలు కావచ్చు, టీవీలో వచ్చే ప్రపంచంలో వార్తలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అక్కడ కనపడుతున్నాయి. కనపడే వాటిని ఎవరు కనుగొంటున్నారు? అది మళ్ళా ఎవరి పైన తెలియబడతా ఉంది? నేననే ఎరుక పైన. నేననే ఎరుక పైన. ఈ ఎరుకే తెర. ఇప్పుడు ఈ ఎరుకే తెర. ఈ తెర పైన అన్నీ కనపడతాయి. కోపము, క్రోధము, ఈర్ష్య, డంబము, అహంకారము, అభిమానము, అనురాగము, వాత్సల్యము, ప్రేమ, ద్వేషము, నేను గురువునని, నేను శిష్యుడనని, నేను దేవుడనని, నేను మౌనినని, నేను ఋషినని అన్ని ఈ తెరపైన పడతాయమ్మ. తెరపైన ఏం పడతాయమ్మా నీ తెరపైన? మీరు గురుబిడ్డలు ఏం చెప్పాలి అంటే, మీ తెరపైన ఏం పడుతున్నాయి నాయన అంటే, స్వామి కనుమూసిన కనుదెరసిన కనుమరుగిందైన లేక బయలేక నంబడుచు నడిచిన కూర్చున్న తిరిగిన పరుగిడిన వాహనములు పోయిన నే బయలందు పోవుచున్నానని బయలే తోచుతుండు నా తెర పైన. నా తెర పైన షోడాశాక్షరి మంత్రార్థమే తోచూచు. నేను మునుపు లేను వెనుక లేను మధ్య తోచిన మిథ్యా స్వరూపుడననుచు పలుమారు ఇదే పడుచుండు ప్రపంచ విషయ భోగ తుల్యమైన వాచాలేవి కానరాక. నిరతము గురు వాక్య పరిపాలన దాక్షుడనైనే ఉంటి స్వామి నీ కృప చేత అని మీరు పలుమార్లు మీ తెరపైన పడే భావము గురునికి చెప్పవలయోను. మీదేం దోషం లేదు నాయన. మీ తెరలపైన అవి పడతాయి కాబట్టి అవే చెప్తున్నారు. మిమ్మల్ని ఏమనేకి లేదు. గురుబిడ్డలైన మహనీయులు గురుదేవా నా తెరపైన ఎక్కడ చూసినా పరిపూర్ణమే స్వామి. మునుగురుచ్చ సందులే మునుపు వెనుక లోపల బయట పూర్వము అంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము సకల దిశలలో సకల దిక్కులలో సకల కాలాలలో మునుగురుచ్చ సందు లేకుండా అదే ఉంది స్వామి. అదే నా తెర పైన పడుతా ఉంది. నా తెర పడే తెర శాశ్వతము కాదు.
పడే తెర మునుపు లేదు వెనుక ఉండదు మధ్యలో నేను కలవలే తోసిన వాడనని మీ గురువాక్య కృప చేత నాకు అర్థమైంది స్వామి అని చెప్పాలి. గుర్తు పెట్టుకోండి ఆయన తెరపైన ఎప్పుడు ఆ ఆనందమే ఉండాలి లతమ్మ, వేరే ఆనందం ఉండకూడదు. సంతోషం స్వామి, చాలా చాలా ఒళ్ళు పులకరిస్తాం స్వామి. ఇంకా ఇది ఎప్పుడు ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. మాకు అప్పుడప్పుడు వస్తాయి స్వామి ఈ ఫీలింగ్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నేనేమన్నా పాపినా, గురు కృపా కటాక్షునా, గురు ద్రోహినా, నేను దుర్మార్గురాలునా, ఏమి పాపం చేశాను గురుదేవా అని చెప్పి మళ్ళా ఇక్కడికే రావాలమ్మా. ఎరుకానే కల నీకు ఎప్పుడు తోచితే ఎరుక లేదన్ను మేల్క అప్పుడే కలుగుండు మూలతమ్మ నీవు. ఈ ఎరుక తోస్తా ఉంటాది, కూతురు పైకి పోతాది, భర్త పైకి పోతాది, ప్రపంచం పైకి పోయినప్పుడల్లా ఓ ఎరుక పో అవసరానికి, మళ్ళా వచ్చి నీ స్థానంలో కూర్చో నేను లేనని. ఎప్పుడు ఆనంద బాష్పాలు రావాలి కళ్ళతో, ఎప్పుడు ఆనందంగా మీ హృదయం నిండుకుండవలే ఉండాలి. గురు కృపా కటాక్ష పరునికి ఇంక దుఃఖము, కామము, క్రోధము, లోభము, మోహమదమశ్చర్యాలకు తావు లేకుండా ఆహా ఏమని నుడువుదును నా భాగ్యమును నెంతని పొగడుదును. భామిని మని ఉచ్చి వెంకమ్మ భర్త పరశు రామ సీతారామదేశిక వరుడు నన్నిటు రారయనిది క్షత్రయములిడే ఏమని నుడువుదును నా భాగ్యమును నెంతని పొగడుదును. కృష్ణ ప్రభువులు ఆ మాట చెప్పాడు. మనం ఎప్పుడు నవ్వుకుంటూ ఆనందంగా మనమేమి చెప్పుకోవాలి? ఏమని తెలుపుదును నా భాగ్యమును నెంతని తెలుపుదును. సీతమ్మ సామేత వెంకటరెడ్డి స్వామి గర్భ సంజాతుడానై నేను పుట్టి పెరిగిన వాడై మానవ చతుర్విధ పురుషార్థ ధర్మములైన మోక్షాపేక్ష కలిగి సద్గురుడే నా మోక్ష ప్రదాతయునుచు సద్గురువును వెతుకుచుండగా ఎద్దుల వారి కోట భక్తులు వచ్చి నీకు మోక్షము మేము కలిగిస్తుము అయ్యా ఇటురారాయని పిలువ. వారి మాటకు నేను వేవేగ వెళ్ళి శ్రీ అమలానందుని పదపాద కమలములో పట్టి ద్వాదశి మంత్రార్థము ఎరిగి శ్రీ లక్ష్మమ్మ సమేత వివేకానంద సుబ్బారాయుల పదపాద పద్మముల చేరుక స్వరూప స్వభావ స్వస్థాన స్వలక్షణములు గుర్తించి ఎరుక లేదని ఎరుక విడిపించిన మహనీయుని దర్శన స్పర్శన సంభాషణ కలిగి ఉండి నా భాగ్యము నేనెంతని పొగడుదును. ఏమని నుడువు పలుమారునే బయలందులేననుచు నిరతాము గురు వాక్య పరిపాలన దక్షుడానై వెలుగుచుంటిని. ఏమని తెలుపుదును నా భాగ్యమును నెంతని పొగడుదును. నా భాగ్యము లతమ్మ ఏం చెప్పుతున్నమ్మా? ఎక్కడో నేను మానవోపాధికి వచ్చి బాల్యములో భలే అల్లర, నేను భలే చదువు చదివేవాడని కాదు, తల్లిదండ్రులను చెప్పినట్లు వినేవాడని కాదు, ఇట్లా అల్లర చిల్లరగా తిరుగుతూ ఆ బళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళా మా నాయన ఫీజు కట్టి పాస్ అయ్యి చదువుకుంటే మంచిది నాయన అని మళ్ళీ బాగా చదివి మళ్ళీ వాళ్ళ పిలుపు చేత పరిపూర్ణ బోధలేకొచ్చి అంతకు ముందు సత్యసాయి బాబా స్వామి దగ్గర ఎన్నో రకాల గ్రంథాలు చదివి మా కమలక్క యొక్క సన్నిహితంలో ఎన్నో విషయాలు చిన్మయ మిషన్ ద్వారా తెలుసుకొని ఈ రోజు ఆ శరీర స్థితిని అనునిత్యము అప్పుడప్పుడు తప్ప రోజులు ఎక్కువ సమయం అనుభవిస్తున్నారు. నాకు వస్తాయి లతమ్మ, 2 పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది. నా నష్టాలు ఆర్థిక నష్టాలు వచ్చిన గురువాక్యం మరవాలని ఎప్పుడు ఆనందమే. ఒంటరిగా ఉండి నవ్వుకుంటూ
ఎంత ధన్యుడనయ్యా నేను, ఎంత గొప్ప గురుకృపకు పాత్రుడైనానని తృప్తి పడుతూ ఉంటా. నాకు పిల్లల నుంచి, ప్రపంచం నుంచి, ఉద్యోగం నుంచి ఎన్నో రకాలుగా ఆటుపోట్లు వచ్చినా లెక్కించను నేను. అంతా గురుకృప, గురువే చూసుకుంటాడు. నేను నిమిత్త మాత్రుడు. నేను అడిగా నా మానవ జన్మను, మళ్ళీ అడిగినా అన్నీ నా దగ్గరికే వచ్చాయి కదా అని నిరంతరము తృప్తిగా, నా తెర తృప్తిగా ఉంటుంది తల్లి. జూమ్ లో ఉండే వాళ్ళందరూ మీ తెరలను తృప్తిగా పెట్టుకోండి. ఉండినా పెట్టుకోండి, లేకపోయినా పెట్టుకోండి, కష్టం వచ్చినా పెట్టుకోండి, నష్టం వచ్చినా పెట్టుకోండి, రోగాలు వచ్చినా పెట్టుకోండి, ఆరోగ్యం ఉన్న ఆ తెరను ఎప్పుడు నిర్మలంగా పెట్టుకోవాలి. ఈ తెర పైన ఏం తోస్తాది? ఈ ప్రపంచము తోస్తాది తెర పైన. అది నిద్రలో నుంచి మెలుకోలేక వస్తానే ఇట్లా తెర, ఈ అండపిండ బ్రహ్మాండములలో ఈ తెర ఎక్కడా లేదు తల్లి. నేననే తెర మనమయ్యే ఉండాము. మనకి భిన్నంగా ఏ లోకములోనూ ఆ తెర లేదు. అట్లా తెర లేనే లేదు. ఇది సత్యమైన మాట, దృఢమైన మాట. ఈ ఎరుకనే తెర మనమయ్యే ఉండాము. మన తరువాత మన వారసులై ఉంటారు, వాళ్ళ తరువాత వాళ్ళ వారసులై ఉంటారు. ఇట్లా పరంపరగా వస్తూ ఉంటుంది ఆ తెర. ఆ తెర పైన పడతానే, నిద్ర లేస్తానే ప్రపంచం అనగా శరీరము మరియు కుటుంబము, మనం ఉండే దేశము, దానికి సంబంధించిన విషయజాలం అంతా కూడా దాని తెర అంటారు, ప్రపంచం అంటారు. ఆ ప్రపంచం ఎవరి పైన పడుతున్నది? నేననే ఎరుక పైన పడుతున్నది. ప్రపంచ సంబంధమైన విషయాలన్నీ పడుతూ ఉంటాయి. మనం గురువు దగ్గర చేరాము, గురుబోధన ఎరిగాము. ఈ నేననే తెర పైన శరీరము, ప్రపంచ సంబంధమైన విషయాలు అవసరాలకు పడాలి. అవసరం లేనప్పుడల్లా మళ్ళీ మన తెర పరమాత్మ పరిపూర్ణ బోధ గురువు చెప్పాడు కదా, ఆహా ఇది పరిపూర్ణం. ఈ పరిపూర్ణాన్ని గుర్తించే నేను ముమ్మాటికి లేనివాడును, నేను విద్యా స్వరూపుడును, నేను కళ స్వరూపుడును. ఆహా కళైన నేను ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు బాధలతో భావాలను అన్ని పురికిపుచ్చుకొని హృదయజాలంలో పెట్టుకోవాలని మన హృదయం నిర్మలంగా, పరమ పవిత్రంగా, పరమోత్కృష్టంగా, ప్రపంచంలో ఎవ్వరూ పొందలేనంత నిర్మల స్థితిని పొందింపజేయాలి. అందుకే చెప్పాడు మహానుభావుడు, ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగా అని ఈ మాట చెప్పాడు గురువు శిష్యునికి. బిడ్డ, నేననే ఎరుక ఉంటే ఈ ప్రపంచం అంతా వస్తుంది నాయనా. ఈ ఎరుక పోతే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరు గుర్తించేవాళ్ళు? అది మన అనుభవంలో చూడండి. నిద్రపోయినప్పుడు అన్ని వదిలేశాము. నేను బ్రహ్మాను, నేను టీచర్ను, నాకు 2 పిల్లలు ఉన్నారు, అద్భుతమైనటువంటి శిష్యులు ఉన్నారు, అమోఘమైనటువంటి సాంప్రదాయ బంధువులందరూ నాకు ఉన్నారు అని గాని ఏదే విషయాలు గాని ఏవి పెట్టుకోమన్నీ వదిలేస్తాం మనం. ఇప్పుడు వదిలేసాము, తెల్లవారుతానే మళ్ళీ నేననే తెరపైన ప్రపంచం అంతా వస్తుంది. ఎరుకతో వచ్చిన విశ్వము, నిద్రపోతానే ఎరుక ఉండదు, పని చేయదు, విశ్వం అంతా పోతాది. గురువు మాట చెప్పాడు, ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగా అనే. శిష్యుడు బయలును కూడా చూసినాడు కదా పరిపూర్ణాన్ని. ఈ బయలైతే అన్నాడు, ఈ బయలైతే అన్నాడు, ఈ బయలు కథ ఏమో చెప్పు అన్నాడు. అక్కడ నిలపాలి. గంగిరెడ్డి స్వామి ఉన్నాడా జూమ్ లో? నమస్కారం. పాయింట్ నోట్ చేసుకో. ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగానే నిల్వదు, ఈ బయలైతే అంటానే గురువు. ఎరుకతో రాదు, ఎరుకతో పోదు, ఎరుకత నందేమి లేదు, ఇది నిశ్చయమురా అన్నాడు. చూడు ఏం మాట చెప్పినాడు. ఈ బయలైతే ఎరుకొచ్చినప్పుడు రాదు, ఎరుకుపోయినప్పుడు పోదు, ఎరుక తనందేమీ లేదు. ఈ పరిపూర్ణములో ఎరుక అనేది లేదు నాయన. కొంతమంది ఈ పరిపూర్ణ బోధ తెలియని మహనీయులు, ఆ పరమ పుణ్యాగ్ర శ్రేష్ఠులు బయలైపోతాం ఎరుక అంటారు. గురువు బయలైపోయినాడు అంటే అప్పటికి బయలులో ఎరుకున్నట్లే కదా, వాళ్ళ గురువు ఎరుకున్నట్లే కదా. అప్పుడు కృష్ణప్రభువులు కథార్థం ఏం చేయాలి? ఇదే ఇప్పించేయాలి, ఇంకా బుక్ లో లేకుండా కొట్టేయాలి. ఏం చెప్పాడు ఆ మహనీయుడు? ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలవదు, ఈ బయలైతే అన్నాడు శిష్యుడు.
అప్పుడు గురువు ఎరుకతో రాదు, ఎరుకతో పోదు, ఎరుక తనందేమీ లేదు, ఇది నిశ్చయమురా అన్నాడు. చూడు ఎంత గొప్ప మాట చెప్పాడు. బయలులో ఎరుక లేదు, ఎరుక స్వరూపము బయలు కాదు అని నిశ్చయం చేశాడు మహనీయుడు. ఈడ గురువులు బాగా ఈ పాయింట్ గుర్తించాలి. కొంతమంది రాసి పెట్టారు గురువు బయలు, ఆ బయలులో పరిపూర్ణములో ఎరుక లేదు, ఇది నిశ్చయము అన్నాడు. మళ్ళా శిష్యుడు మహామేధావి కదా, ఉండుంటే అన్నాడు ఒకవేళ బయలులో ఎరుకుంటే ఎట్లా అన్నాడు. ఒకవేళ ఉంటే ఎట్లా అన్నాడు. ఉండుంటే ఈ ఎరుకే తానవురా. ఇప్పుడు ఏం మాట చెప్పినాడు మహనీయుడు. ఉండుంటే బిడ్డ ఈ ఎరుకే బయలు అయిపోతుంది, పరిపూర్ణం అయిపోతుంది. మళ్ళీ బోధ ఎందుకు చెప్పాలి? ఇంకా ఈ ఎరుకే బయలు, ఈ ఎరుకే పరిపూర్ణమని ఈ ఎరుకకే చెప్పేయచ్చు ఆ మాటలు. మళ్ళీ బయలుని గురించి విచారణ చేసే పని ఏముండదు. అప్పుడు చెప్పాడు గురువు శిష్యునికి, మేధావికి, ఎరుక నెరిగిన వస్తువు ఎరుక అని తెలియము బిడ్డ. ఎరుకను ఎరుకే తెలుసుకుంటాది, అది ఎరుకేనని తెలుసుకో. మీరు బాగా ఇక్కడ గమనించవలసిన మాట ఒక్కటే, నేననే ఎరుకే శరీరాన్ని ప్రపంచాన్ని తెలుసుకుంటాది, తనను తెలుసుకుంటాది, పరిపూర్ణాన్ని కూడా తెలుసుకుంటాది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. శరీరము ప్రపంచము తనను తెలుసుకోలేదు, ఎరుకను తెలుసుకోలేదు, పరిపూర్ణాన్ని తెలుసుకోలేదు పాపం. ఏదినైనా పాయింట్ బాగా చెప్తాం. నేననేది తనను తెలుసుకుంటాది, తనకు ఆవరణగా ఉండే శరీరాన్ని, శరీరానికి ఆవరణగా ఉండే పరిపూర్ణాన్ని తెలుసుకుంటాది. నేననే ఎరుక బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, వాటిని తెలుసుకోలేదు, పరిపూర్ణము. ఈ లేఖతోసిన ఎరుకను తెలుసుకోలేదు, పరిపూర్ణం. చూడు, ఎరుకను ఎరిగిందంటే ఎరుక ఎరగల. ఎరుక నెరిగిన వస్తువు ఎరుక అని తెలియమో, ఎరుక నెరుగదు బయలు ఇది దట్టిది అన ఇది నిశ్చయమురా. బిడ్డ శిష్య, ఎరుకను బయలు ఎరగదు నాయనా. ఈ ఎరుకే తనను ఎరగల్లా, బయలును ఎరగల్లా. ఆ బయలు అనేది ఎరుకను ఎరగదు. అంటే ఏ విధంగా ఎరగదు? ఇది అన ఇది నిశ్చయమురా. ఇట్టిది అంటే జీవుడు, అట్టిది అంటే ఈశ్వరుడు. ఆ బయలనే పరిపూర్ణము జీవుని గురించి ఎరగదు, ఇట్టిదనే జీవుని గురించి, అట్టిదనే ఈశ్వరుని గురించి కూడా ఎరగలేదు నాయన. అది అంటానే శిష్యుడు ఆనందపడిపోయాడు. ఇంత ఆనందదాయకమైన పరిపూర్ణ బోధ ఒక్క ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో తప్ప. ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టము. ఈ విధంగా గురువుల సాంగత్యము కలగడము డబల్ అదృష్టము. మళ్ళీ ఈ బోధన ఈ విధంగా ఎరగడము త్రిబుల్ అదృష్టం. ఇంతకంటే ధన్యులు ఎవరుండారు నాయన? ఈ విధంగా మన పరిపూర్ణ బోధను ఎరిగి ఈ రోజు ఇంత శాంతిని పొందుతుందామంటే, మొట్టమొదట మహనీయులైన ఋషులు, కవులు, వేద సారము తెలిసినటువంటి వేదాంత భాష్యులు, ఆచార్యులు, ఈ మహనీయులు, సిద్ధులందరూ కూడా మనకు ఘనమైన వారసత్వ సంపద అందించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇటువంటి ఉత్తమోత్తమైన గ్రంథరాజ భాష్యాలన్నీ కూడా మనకు అందించారు మహనీయులు. అవి ఏం చెప్తాయి, ఎలా ఉంటాయి అనేది రేపు విచారించుకుందాం నాయన.